కత్తెరని నేను జేబులో పెట్టుకుంటున్నా. ఇప్పటి నుంచి నేను జేబులో చేయి పెట్టిన ప్రతిసారి నాకు గాయమయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందిగా. ఒకటోసారి కాలేదు, రెండోసారి కాలేదు, కానీ ఏదో ఒక్కసారి ఖచ్చితంగా 100% గాయం అయితే పక్కా అవుతుంది. వన్స్ గాయమైన తర్వాత ఈ కత్తెర్ని నేను జేబులో మళ్ళీ పెట్టుకుంటానా? 100% పెట్టుకోలేను. ఒకవేళ పెట్టుకుంటే జేబులో చేయి పెట్టిన ప్రతిసారి గాయానికి ఇంకా దెబ్బ తగిలి ఆ గాయం ఇంకా డీప్ గా అవుతుంది. నన్ను నేను హీల్ చేసుకోవడానికి ఈ కత్తెర నుండి దూరం అవ్వాల్సి ఉంటుంది, అది కూడా శాశ్వతంగా. అప్పుడు గాయం మాని మళ్ళీ గాయం కాకుండా ఉంటుంది. నేను ఇప్పటిదాకా చెప్పింది కత్తెర గురించి మాత్రం కాదు, మీ లైఫ్ లో గాయాలు చేసే కత్తెర లాంటి మనుషుల గురించి. చూడ్డానికి షార్ప్ గా స్టైలిష్ గా కత్తెర లాగా ఉంటారు, వాళ్ళ స్వభావం కూడా కత్తెర లాగానే ఉంటుంది. లైఫ్ లోకి వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని కత్తిరిస్తూనే ఉంటారు. మనకి ఇదంతా తెలిసిపోయి వాళ్ళని దూరం పెడితే ఈ మధ్య నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు, కలవట్లేదు అంటారు. మనం దానికి గిల్టీగా ఫీల్ అయిపోయి మళ్ళీ ఆ కత్తెరని జేబులో పెట్టుకొని మళ్ళీ కత్తిరించుకుంటాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా మారుతుంది కానీ స్వభావం మాత్రం మారదు. సో ఇలాంటి కత్తెరల నుండి దూరంగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి ఎస్ అని కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే నన్ను ఫాలో అవ్వండి.